ఆక్సిజన్ చేపలది కొంచెం పని చేయట్లేదని చెప్పి వెళ్ళాము. అయితే అన్నయ్య చెక్ చేశాడు. చెక్ చేస్తే అందుకనే వెళ్ళాము. కలర్స్ చేపల దగ్గరికి వచ్చాము. అయితే అది మంచిగానే ఉందమ్మా, కరెంట్ దగ్గరే స్విచ్ బోర్డు లూజ్ ఏమో అందువల్ల రాలేదు, బాగానే పనిచేస్తుందని ఇచ్చాడు. ఇంకొకరు అయితే ఇది పని చేయట్లేదమ్మా, వేరేది ఇవ్వండి అని, వేరేది తీసుకోండి అని అలా అనేవాళ్ళు ఉంటారు. ఈ అన్నయ్య అలా కాదండి, చక్కగా మంచిగా చెప్తాడు, మంచి మంచి క్వాలిటీ ఇస్తూ ఉంటాడు. నేను ఆ రోజు వెళ్ళాను. ఈ చేపలు మళ్ళీ నేను షాప్కి వెళ్ళాను చెప్పి తీసుకున్నా. దీంట్లో నాకు బాగా నచ్చినవి పెద్దగా ఉండి చాలాసేపు బాగున్నాయి అంటున్నాను. అవి భలే ఉన్నాయి, వంకాయ కలర్ అవి పెద్దవి అవి. మరి రేట్ ఎంత ఉంటాయో నేనైతే రేట్లు ఏమి పెట్టట్లా, మామూలుగా వెళ్ళానని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే ఇదిగోండి ఈ చేపలు నాకు బాగా నచ్చాయి. చక్కగా వంకాయ కలర్ అవి బాగా నచ్చాయి. ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి. శ్రీ బాలాజీ ఎక్వేరియం మల్కాజ్గిరిలో ఉంటుంది. ఇది చాలా బాగున్నాయి. అసలు ఇంకా చాలా వరకు ఇంకా రాలేదంట, రావాల్సినవి రాలేదు, వస్తాయి అంది. శుక్రవారం కొత్త సరుకు వస్తుంది. కొన్ని పైన పెట్టాడు అన్నయ్య. అసలు నాకు ఎంత బాగా నచ్చినాయి అంటే అంత బాగా నచ్చాయి. అసలు చూడండి, ప్లీజ్ అండి అందరూ కంపల్సరీ వెళ్ళి కొనుక్కోండి. చక్కగా బాగుంటాయి. మా దగ్గర పెద్ద చేపలు ఉన్నాయి కూడా, సంవత్సరం అయినా కూడా చూడండి చక్కగా ఫ్రెష్గా తిరుగుతున్నాయి, మంచిగా ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు కదా, నేను క్లీనింగ్ చేసి పెడుతుంటాయి కూడా ఈ చేపలు కూడా. అవి పడిపోయినాయి, అందుకని చెప్పి అక్కడ ఏమైందంటే బ్లాక్ ఎందుకు కనబడిందంటే, ఇది అలా వీడియో తీస్తుంటే కవరు సైడ్కి వచ్చింది, అందుకని చెప్పి అక్కడ అంతా బ్లాక్గా కనబడింది. అసలు చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చినాయి. ప్లీజ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. అసలు నాకు కలర్ చేపలు అంటే ఎంత ఇష్టమో, అందుకని నేను చేపలు తెచ్చుకుంటూ ఉంటాను. నేను ఇప్పుడు అయితే తెచ్చి సంవత్సరం అవుతుంది. బుడ్డు చేపలు తెచ్చాకనే ఎండకి ఎలా అయినా మనమే ఉండలేకపోతాం, చిన్న చిన్న చేపలు కదా. అయినా ఎప్పటి నుంచో ఉన్నాయి కూడా, చిన్న చేపలు ఉన్నాయి ఆరెంజ్ కలర్. నేను ఈసారి మళ్ళీ క్లీన్ చేసినప్పుడు చెప్తే ఇవ్వండి. గోల్డ్ చేపలు ఆ అన్నయ్య లేడు, ఆ అన్నయ్య ఉంటే నేను కంపల్సరీ పేర్లు కనుక్కొని మరి చెబుతూ వీడియో తీసేదాన్ని. నాకు ఈ ఒకటి భలే నచ్చితే, అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో. నాకు అన్నిటికన్నా ఆ చేపల మీదే ఉంది. ఇదిగోండి అసలు అన్ని రకాల ఫుడ్ ఏంటి, దానికి సంబంధించి మోడలు, మళ్ళీ ఇప్పుడు డెకరేషన్గా నీళ్ళల్లో కుండల్లాగా అలా పెడుతున్నారు కదా, అవి కూడా పెట్టాను. మధ్యలో వస్తాయి చూడండి, అసలు మొత్తం చూడండి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, మీకు నచ్చుతాయి. కంపల్సరీ వెళ్ళి శ్రీ బాలాజీ ఎక్వేరియం మల్కాజ్గిరిలో ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికి ముందు షాపు పక్కనే ఇటు సైడ్ ఉంటుంది ముందుకి. ఆ షాప్ తర్వాత స్నాక్స్ ఉంటుంది. ఆ స్నాక్స్ అంటే చక్రాలని అవన్నీ ఉంటాయి. దాని పక్కన ఆనుకొనే ఉంటుంది శ్రీ బాలాజీ ఎక్వేరియం. ఎదురుగా బీరు అవి కూడా ఉంటాయి. అంటే ఏంటంటే గుర్తు కోసం చెప్తున్నాను అంతే, వేరేగా అనుకోకండి. అవన్నీ ఉంటాయి. మీకు కొన్ని వీడియోస్ చూస్తే ఎదురుగా ఉన్న షాపులు కూడా పేర్లు అవి వస్తాయి చూడండి కావాలంటే. బ్యాంక్ కూడా ఉందంటండి దగ్గరలో, బ్యాంక్ కూడా ఉందని చెప్పారు. అంటే ఇవన్నీ ఈ షాపు గుర్తు కోసం నేను చెప్తున్నాను. అసలు ఎంత బాగున్నాయో చూడండి. వారం అవన్నీ నాకు ఒక్కటి చేయడానికే ఎంత కష్టమో, అవన్నీ వారం క్లీనింగ్ చేసుకుంటారు. ఆ మెయింటెనెన్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. వాటర్ కూడా ఇగోండి, నేను అంతే డెకరేషన్గా ఇవ్వండి. దాని మీద కూడా రేట్స్ ఉన్నాయి చూసారు కదా, కొన్ని రేట్లు ఉన్నట్లు ఉన్నాయి దాని మీద. ఇవి కూడా ఉన్నాయి కొత్తగా, నేను అంతకుముందు చూడలేదు, ఈసారి చూశాను. చూడండి చక్కగా అసలు ఎంత బాగున్నాయో. ఇవి ఏంటంటే డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నారు. కొన్ని ఏంటంటే ఇలా డెకరేషన్ ఉంటే బాగుంటాయి అని చెప్పి
డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నారండి. చాలా బాగున్నాయి కదా, నాకు నచ్చాయి. అందుకనే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నేను వెళ్ళాను, ఇవన్నీ ఇవన్నీ పెట్టాడు వీడియో అంతకుముందే. నేను 2 వారాలుగా కలర్స్ చేపలు ఈ వీడియోస్ పెట్టట్లా, వారం వారం వస్తాయి పెట్టట్లా. అందుకనే 2 వారాలు కలిపి ఇది మొన్న ఫ్రైడే, ఇది అంతకుముందు వారంది చివరిలో వచ్చింది. అది కూడా నేను వీడియో అంతకుముందు పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నా. ఇక చూడండి ఎన్ని ఉన్నాయో. క్వాలిటీ అయితే నెంబర్ 1గా ఉంటాయి చేపలు. మీరు వాటర్ కానీ ఎలా చేసుకోవాలి ఎలా అని కూడా చెప్తాడు అన్నయ్య. ఏ చేపలకి ఏ చేపలు కలిసి పెట్టొచ్చమ్మా అని కూడా చెప్తారు. మంచిగా చెప్తారండి. మనం దాన్ని బట్టి జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగా పెరుగుతాయి. టెన్షన్ ఏం పడవసలు. మంచిగా ఏమైనా దిష్టి తగిలినా కూడా చేపలు చచ్చిపోతాయండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి తీసుకురాగల చేపలు చచ్చిపోతున్నాయి ఏంటి అనుకోవచ్చు, కానీ మనకి దిష్టి తగులుద్ది కదా, ఆ దిష్టి వాటికి తగిలి చచ్చిపోతాయి అంట. నేను చాలాసార్లు ఫోన్లో వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో కూడా చూసా. నేను బ్లాక్ కలర్ తెస్తే చచ్చిపోయి ఇలా ఈ చేపలు మొన్న కూడా తెచ్చాను, వైట్ బ్లాక్ తెచ్చాను. మరి బాగా దిష్టి ఉందో ఏమో చచ్చిపోయినాయి. ఇవి భలే ఉంటాయండి. ఈ 100 పైగానే ఉంటుంది రేట్ వచ్చి, అంటే 100 రూపాయల పైనగానే ఉంటాయి. ఇవి చాలా రోజులైంది. ఈ చేపలు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో పెద్ద బౌల్స్ ఉన్నప్పుడు ఈ చేపలు బాగా తెచ్చేదాన్ని. దాంతోపాటు పిల్లలు పెట్టడం ఇలా చేద్దామని చెప్పి అలా తెచ్చా, కానీ ఒకటికొకటి కొట్టుకొని చచ్చిపోయినాయి. అది వేరే చాట్న, ఇక్కడ తేల నేను. ఇక్కడ అన్నయ్య దగ్గర నేను తీసుకోలేదు. అవి వేరే చాట్ని తెచ్చాను. ఇవి అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హుషారుగా తిరుగుతున్నాయో, చూసారు కదా, బాగున్నాయి కదండి. క్వాలిటీ కూడా నెంబర్ 1గా ఉంటుంది. చాలా హుషారుగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చాలా కలర్స్ ఉన్నాయి, చూసారు కదా, అన్నయ్య చూపిస్తున్నాడు. రెడ్ కలర్ అని, ఎల్లో అని, నెమల పింఛం కలరు, మళ్ళీ గోల్డ్ కలరు, అన్ని కలర్స్ ఉంటాయి. నేను ఫస్ట్లో తెచ్చాయి, వేరే చాట్ని తెచ్చాను. ఈ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఈ చేప భలే ఉంటుంది, తల మీద గుండులాగా భలే ఉంటాయి ఆ చేపలు. కానీ ఈ చేపలు పెంచాలన్నా మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి, ఎడపడ పెంచడానికి కుదరదు. ఇవి కొన్ని మాంసం తింటాయి అంటారు, కొన్ని అయితే. కానీ అసలు చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. ఇగోండి ఈ చేపే, చూసారు ఎంత పెద్దగా అయింది. ఈ చేప మా ఇంట్లో 10 చేపలు ఉన్నాయి. ఇవ్వండి ఇవి కూడా అవి అంత పెద్దవి, ఎవరైనా పెద్దవి ఉన్న వాళ్ళు తీసుకెళ్ళినా బాగుంటాయండి మన దగ్గర కన్నా కూడా. ఎన్ని చేపలు ఉన్నాయో చూసారు కదా. వీటిని గోల్డ్ చేపలు, ఈ గీతలు బ్లాక్ గీతలు ఉన్నాయి, ఏమంటారో నాకైతే ఐడియా లేదండి. ఈ ఒక రకం. అసలు ఎన్ని వెరైటీలు ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి అన్నయ్య దగ్గర, చిన్న చేపల నుంచి. నేను మొన్న తెచ్చిన 2 చేపలు 10 రూపాయలకి 2 చేపలు అని తెచ్చాను, 4. బ్లాక్ తెచ్చా, ఏంటంటే మనకి దిష్టి ఉంటే చనిపోతాయి అవి. దిష్టి తగలకుండా ఉంటాక బ్లాక్ ఎక్కువ తెస్తారు, కానీ నాకు 2వ రోజే చనిపోయాయండి అవి, బాగా దిష్టి ఉండడం వల్ల. అందుకని నేను ఆ వీడియో నేను పెట్టలేకపోయాను. ఈ చేపలు చూడండి ఎంత పెద్దగా ఉందో. మరి దీన్ని ఏ చేప అంటో తెలియదు. ఇదైతే మోసం చేపలు, చిన్న చేపలు తినేస్తుంది అంటారు, అవి పెద్ద చేపలు. మరి అయ్యే అనుకుంటున్నాను నేను. ఈ భలే ఉంటాయండి తోకలు కలర్స్గా. వీటిని ఏమంటారు, నాకు ఈ గబ్బిల్స్ ఏదో అంటారు, అంత ఐడియా లేదు. ఆ కింద ఉండేది దెయ్యం చేపను ఏదో అంటారు, అంటే అది మొత్తం క్లీన్ చేసిద్ది అంటారు, కానీ
నల్లగా దాన్ని పాకుడు ఎంత క్లీన్ చేసుద్ది అంటారు ఆ చేప. ఎంత బాగున్నాయో కదండి, నాకైతే బాగా నచ్చాయి. ఒక్కొక్క ఇవి మొన్న వారం కాకుండా పోయిన వారం నేను పెట్టలేదు కదా వీడియో, అందుకని 2 వీడియోస్ కలిపి పెడుతున్నా. మొన్న వీడియో ఏంటంటే ఇవి డెకరేషన్ ఇవి ఉన్నాయి చూసారు, అవి అండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వెరైటీ నేను ఒక రకమైన పెట్టిన అన్ని రకాలు పెడుతూ ఉంటాను. చేపలు ఏంటి, మొక్కలు ఏంటి అన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్మెట్ టచ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈ ఫిష్ ట్యాంక్ ఇది పెడుతున్నా కదా, ఇది అయిపోవచ్చింది. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఫిష్లు సరేనా అండి, మొత్తం చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మటుకు మర్చిపోతుంది. నాకు వారం వస్తాయి ఈ అన్నయ్యి. ఒక 5 నిమిషాలు నేను పెడతా ట్రై చేస్తాను. సరేనా అండి. చాలామందికి ఎవరెవరికి కలర్స్ ఫిష్లు అంటే ఇష్టమో వాళ్ళు ఇష్టమని, మాకు కలర్స్ ఫిష్లు ఇష్టమని చెప్పి కామెంట్ చేయండి. ఒక 100 వ్యూస్ అయినా రావాలనుకుంటున్నా ఈ వీడియోకి. చూద్దామండి ఎన్ని వచ్చినాయో. సరే అండి, మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చేపలు ఎవరెవరికి ఇష్టమో వాళ్ళకి షేర్ చేయండి. సరే అండి, బాయ్ అండి.